హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఫినాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, F&O ట్రేడింగ్ అనేది చాలా ప్రమాదకరం అని చెప్పేసి అని న్యూస్ చూస్తున్నాం మనం. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? F&O ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఈ మధ్య సెబీనే అనౌన్స్ చేయడం జరిగింది. F&O ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా ఎక్కువ శాతం పోగొట్టుకుంటున్నారు అనేది ఆ సర్వే యొక్క ఇన్ఫర్మేషన్. అయితే ఎక్కువ శాతం ఈ F&O ట్రేడింగ్లో ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, వ్యక్తిగత ట్రేడర్లు నష్టపోతున్నారు. వాళ్ళందరికీ ఏమాత్రం లాభదాయకం కాదు అని సెబీ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఓకే. ఈ సెబీ ఎందుకు చేసింది అంటే వాళ్ళ సర్వే ప్రకారం అధ్యయనం చేసి చెప్పడం జరిగింది. దీంట్లో 93% నష్టాలే ఉన్నాయి, 1.5% లాభంలో ఉన్నాయి. ఎవరికి లాభాలు వస్తున్నాయి అంటే ఈ F&Oలో ఏం జరుగుద్ది ఏంటిదనేది సింపుల్గా మనం చూద్దాము. ఈ F&Oలో ఇప్పటి వరకు అంటే 3 ఏళ్ల నుంచి వాళ్ళు డేటా చేస్తే 1.8 లక్షల కోట్లు లాస్ అయినరు అనేది ఉంది. దీంట్లో బ్రోకరేజ్ కింద, కమిషన్, ట్యాక్స్ల కింద, ఈ అంటే ఎవరైతే బ్రోకింగ్ ఫర్మ్ ఉంటుంది ఆ బ్రోకరేజ్ పే చేయాలి, మనం గవర్నమెంట్కి ట్యాక్స్లు పే చేయాలి. వీటి కింద ఈయన ఇక పోయినాయి కొంత, ఇవన్నీ కలిపి అనేది ఉంది. అయితే యావరేజ్న 2 లక్షల వరకు నష్టాలు ఒక్కొక్కళ్ళకి వచ్చినాయి అనేది అన్నమాట. అయితే ఎవరికి లాభం? FPI అంటారు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్సు, FIIలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు, DII డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు, వీళ్ళే లాభాలు పొందినరు అనేది దాని యొక్క అన్నమాట. మరి వాళ్ళు ఎందుకు లాభాలు పొందిర్రు? ఈ వ్యక్తిగత ట్రేడర్స్ ఎవరైతే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎందుకు నష్టపోయినరు అనేది. అయితే ఈ జనరల్గా ఏమైందంటే F&Oలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ జనరల్గా 3 months ఉంటుంది కాంట్రాక్టు. మనం 3 months వరకు అంటే ఇప్పుడు సపోజ్ మనం సెప్టెంబర్ ఎండింగ్ అయిపోయింది, అక్టోబర్ ఫ్యూచర్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనమాట 3 నెలల వరకు మనం కొనుక్కోవచ్చు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు కొనుక్కోవచ్చు, 3 నెలల వరకు ఉండొచ్చు. ఈ మొత్తం పైసలు కట్టకుండా మార్జిన్ అని ఉంటుంది. మార్జిన్ కనుక కడితే మనకి 3 నెలల వరకు మనము హోల్డ్ చేయొచ్చు. ఓకే. ఫ్యూచర్లో పెరుగుతుంది అని అనుకుంటే సుమారుగా 1.5 2 లక్షల కాంట్రాక్టు కంపెనీని బట్టి లాట్ ఉంటుంది, లాట్ సైజు ఉంటుంది. ఆ లాట్ సైజుని బట్టి మార్జిన్ ఉంటుంది. ఆ మార్జిన్ని బట్టి మనం 1.5 2 లక్షలు కనుక ఉంటే 7-8 లక్షలు 10 లక్షల రూపాయలు ఉన్నటువంటి స్టాకుని మనం కొనుక్కొని 3 నెలలు కూడా ఉంచుకోవచ్చు. ఓకే. అది ఫ్యూచర్స్. ఫ్యూచర్స్ అంటే ఏంది? ఫ్యూచర్లో పెరుగుతుంది అనుకొని మొత్తం పైసలు కట్టకుండా కొద్ది మొత్తం కట్టి మనం హోల్డ్ చేసుకునే దాన్ని ఫ్యూచర్స్ అంటాం. ఈ ఫ్యూచర్స్లో ఏం జరుగుద్ది అంటే ఈ 1,50,000 2 లక్షలు మార్జిన్ కట్టి చేసుకోవటం 3 నెలల వరకు ఒక పద్ధతి. ఇకపోతే ఆప్షన్స్ ఉంటుంది. ఈ ఆప్షన్స్ అంటే ఏంటిది? ఈ 1,50,000 2 లక్షలు కూడా కట్టక్కర్లే, 10,000 20,000 5,000 10,000 ఉన్నా కానీ కొంత ప్రీమియం కట్టి మనము హోల్డ్ చేసుకోవచ్చు. ఈ F&Oలో జనరల్గా ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇప్పుడు ఒకతను ల్యాండ్ కొనాలని అంటే ఇల్లు కొనుక్కుందామని జాగ్ కొనుక్కుందామని అనుకోండి. ఓకే. సపోజు 1,00,000 రూపాయలు చెప్పారు గజం, 200 గజాలు స్థలం, 2 కోట్లు అయింది. ఇతను కొందామని అనుకుండు కాబట్టి 2 కోట్లకి ముందు ఒక 5 లక్షలు 3 లక్షలు సమ్ అడ్వాన్స్ ఇచ్చి ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి నేను 1 నెల పాటు 2 నెలల పాటు ఉంటాను అని ఒక అగ్రిమెంట్ ఎంటర్ అవుతాడు. అంటే ఇతను కొనుక్కునే ఉద్దేశం ఉంది. ఈ లోపల గనక సపోజు ఇప్పుడు ఈయన 1,00,000 పెట్టి కొన్నాడు, ఈ 3 నెలలో 2 నెలలో అగ్రిమెంట్ అయిన తర్వాత అది 1,10,000 1,05,000 అయిందనుకోండి, ఈయన అమ్మేసుకోవచ్చు. అమ్ముకుంటే అంత లాభం వస్తుంది. అలా కాకుండా ఇది ఫ్యూచర్ అనమాట. అంటే నీ పెరుగుద్దని కొనుక్కుంటూ పెరిగింది ఓకే అంటే అమ్మేసుకోవచ్చు. సపోజు ఆప్షన్ అంటే ఏంటంటే ఇతను కొనే ఉద్దేశం లేదు, ఈ అంటే 2 కోట్ల వాల్యూకి ఇతని కాడ లేవు. ఇతను ఏమంటాడంటే ఎవరైతే అమ్మే అతను ఉండో అతనికి ఏం చెప్తాడు అంటే నాకు 1 నెల టైం ఇయ్యి, నేను నీకు 1,00,000 రూపాయలకి అమ్మి పెడతా, ఓకే, నేను నీకు సమ్ టోకెన్ అడ్వాన్స్ ఇస్తా. ఒకవేళ 1,05,000కి అమ్ముకున్నా అనుకో,
ఈ 5,000 ప్లస్ 200. సపోజు 1 మంత్ టైం ఫ్రేమ్లో అమ్మలేకపోతే ఈయన ఏదైతే టోకెన్ అడ్వాన్స్ ఒక 50,000 40,000 లక్ష ఇస్తాడు. ఆ 1 మంత్ లోపల ఈయన కనుక అమ్మలేకపోయిండు, ఆటోమేటిక్గా ఆ అగ్రిమెంటు ఎక్స్పైర్ అయిపోయింది. ఈయన కట్టినటువంటి 50,000 లక్ష పోతాయి. ఇది ఆప్షన్. అంటే ఈయన కాడ అసలు పైసలు లేవు, కొనుక్కునేంత పైసలు లేవు, కానీ ఈయన బిజినెస్ చేస్తాడు. ఈయన ఉద్దేశం ఏంది, రియల్ ఎస్టేట్ బాగుంది, నేను ఈయన లక్షకే అమ్ముతుండు, మనం 1,05,000కో 1,10,000కో పెరుగుద్ది, నాకు నెల టైం ఉంది, ఈ లోపల కస్టమర్ దొరుకుతాడు అనుకొని ఈయన ఎంటర్ అవుతాడు. కానీ ఈ లోపల మార్కెట్ బాగలేకనో ఏదైనా జరిగి ఈయన అమ్ముకోలేకపోతే అమ్మలేకపోతే ఈయన కట్టినటువంటి టోకెన్ అడ్వాన్స్ జీరో అయిపోద్ది. ఇది ఆప్షన్. మన షేర్ మార్కెట్లో కూడా దీనికి ఎక్కువ టెంప్ట్ అవుతారు. ఈ ఆప్షన్ అంటే ఏంది, 5,000 10,000 ఉన్నా చాలు నీ దగ్గర, నువ్వు ఎంటర్ అవ్వచ్చు. ఒక రోజులోనే 5,000 అంటే సపోజ్ ఇప్పుడు 1,00,000కి కొన్నాడు, ఈయన కస్టమర్ దొరికిండు 1,10,000 అనుకో, ఈయన కట్టిన దానికంటే ఎక్కువ పైసలే వస్తాయి, ఎందుకంటే గజానికి 10,000 వస్తున్నట్టే. ఇతనితో అగ్రిమెంట్ 1,00,000కే ఉంది. అతను ఏమండు ల్యాండ్ ఓనరు, ఏమని, నేను 1,00,000కి నీకు ఇచ్చింది కాబట్టి, టైం ఇచ్చింది కాబట్టి, నువ్వు 1,10,000కి అమ్ముకున్నా 1,20,000కి అమ్ముకున్నా నాకు కావాల్సింది 1,00,000. సపోజ్ 90 అయింది, 95 అయింది, ఆయన ఏమి ఇయ్యడిగా, నువ్వు ఇచ్చిన పైసలు జీరో అయిపోతుంది. ఇది కూడా అంతే అనమాట. అందుకని ఎక్కువ శాతం ఆప్షన్ టెంట్ అవుతుంది. కానీ ఈ ఆప్షన్ కొనే వాళ్ళకంటే అమ్మిన వాళ్ళకే ఎక్కువ పైసలు వస్తాయి. ఎలా, ఇతను ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటిదంటే, ఇప్పుడు ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఒకప్పుడు 4 ఇన్సూరెన్స్లు ఉన్నాయి, ఓరియంటల్, న్యూ ఇండియా, నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా. ఇవి గవర్నమెంట్ ఇన్సూరెన్స్లు 4 ఉన్నాయి. తర్వాత చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చినాయి. ఏది, ప్రైవేట్ ఇన్సూరెన్స్లు, మల్టీనేషనల్ కంపెనీ ఇన్సూరెన్స్లు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అంటే మ్యాక్స్ అని, ఐసిఐసిఐ అని చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు 100లో ఉన్నాయి. అయితే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ కూడా ఏంటిది కంటెంట్ కాన్సెప్టు, లైఫ్, యాక్సిడెంటల్. 20 రూపాయలు కట్టు, 50 రూపాయలు కట్టు, నీకు 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తాం అని అంటారు. అంటే ఏంది, ఒక 50 రూపాయలు కడితే 40 రూపాయలు కడితే, ఇప్పుడు కొన్ని బ్యాంకులు ఉన్నాయి, ఓన్లీ ఒక 1,000 రూపాయలు కడితే 20 లక్షల రూపాయలు యాన్యువల్ ఇన్సూరెన్స్ ఇస్తారు పర్ యానం. అంటే నీ అకౌంట్లో ఎస్బీఐలో ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక 1,000 రూపాయలు కనుక కడితే మీ అకౌంట్లో ఏ రోజైతే మీరు ఒక డేట్ ఇస్తే ఆ డేట్ నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు డేటు, సపోజ్ ఇప్పుడు 1 అక్టోబర్ అనుకోండి, మళ్ళీ వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 30వ తారీఖు దాకా 1 ఇయర్ 1,000 పే చేస్తే 20 lakhs నీకు పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తారు. అంటే నీవు ఒకవేళ ఏదన్నా జరిగితే నీకు ఇన్సూరెన్స్ ఇస్తారు 20 లక్షలు. సపోజు ఏం జరగలేదు, నీవే పోయినట్టే. అయితే మరి చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, అంటే 1000కి 20 లక్షలు అట్లా చాలా ఉన్నాయి, 50 రూపాయలు 100 రూపాయలు పర్సనల్ యాక్సిడెంట్లు. ఇప్పుడు 50 రూపాయలు కట్టినా 1,00,000 రూపాయలు ఎంత ఉంటుంది, 40 రూపాయలు, 70 రూపాయలు, 100, 120, 200, 300 అట్లా. అంటే మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి, ఆ ప్యాకేజెస్ బట్టి, ఆ స్కీము ఇన్సెంటివ్, ప్రీమియం, మనం ఎక్కువ ప్రీమియం కడతావా తక్కువ ప్రీమియం కడతావా ఎంత ప్రీమియం కడతావో దాన్ని బట్టి నీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుద్ది, మరి నీకు 20 రూపాయలకి, 50 రూపాయలకి, 100 రూపాయలకి, 200 రూపాయలకి, 1,00,000 రూపాయలు ఇన్సూరెన్సు ఇస్తాడా? ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఏదైనా రిస్క్ జరిగినప్పుడు. ఏదన్నా అంటే ఏంటిది, ఇన్సూరెన్స్లో కంటెంట్ కాన్సెప్ట్ ఏంటిది, జనవరి రిస్కే వస్తుంది. ఎవరికి ఇస్తారు? అంతే. ఇప్పుడు 1 ఇయర్ కట్టినావు, 50 రూపాయలు కట్టినావు, ఏదైనా జరిగిందా ఇంట్లో వాళ్ళకి ఆ పెద్ద మొత్తం వస్తుంది. ఏం జరగలేదు, మళ్ళీ రెన్యువల్ చేయాలి. అంటే మరి ఇన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా సర్వైవ్ అవుతున్నాయి అంటే, 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు కట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, క్లెయిమ్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అందుకని ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభాలు ఎందుకు వస్తున్నాయా అంటే ఏంది, చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా 50 రూపాయలకి అట్లా ఎట్లా ఇస్తాడు, ఇట్లా ఎట్లా ఇస్తాడు అంటే, నువ్వు ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఇస్తాడు తప్ప రిస్క్ లేకుండా ఇంక నీది పోయినట్టే. ప్రతి ఒక్కరికి రిస్క్ రావాలి. కరెక్ట్. అందుకని అందరికీ రాదు కదా రిస్క్. అంటే కట్టిన వాళ్ళందరూ కనుక అయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఇక క్లోజే. అందుకని మూసుకోవాల్సింది. ఇన్సూరెన్స్ కంపెనీ ఎందుకు ముయ్యట్లేరు అంటే, కట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, క్లెయిమ్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఇది కూడా అంతే. ఎవరైతే ఈ ఆప్షన్స్ చేస్తారో కట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు, లాభాలు వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అందుకని ఎవరైతే ఈ
కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ కొనుక్కునే వాళ్ళకంటే అమ్మే వాళ్ళకే ఎక్కువ పైసలు వస్తాయి. అయితే ఎప్పుడో ఒకసారి వీళ్ళకి కూడా వస్తాయి, నేను కాదనట్లే. ఎప్పుడు వస్తాయి? వీళ్ళు కనుక బాగా అవగాహన ఉండి నాలెడ్జ్ ఉండి కనుక చేసుకోగలిగితే వీళ్ళకి కూడా వస్తాయి. అయితే ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత అకౌంట్లు ఓపెన్ అవ్వటం, F&Oలోకి టెంప్ట్ అవ్వటం, ఈ యూట్యూబ్లు ఇవన్నీ అంటే సోషల్ మీడియా రావటం, ఇవన్నీ ఇంట్లో కూర్చొని వాళ్ళందరూ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చేయటం, వాళ్ళు చేయటం, నేను చేస్తున్నా అనటం, దీంతో అకౌంట్స్ పెరగటం, వీళ్ళు ట్రేడ్ చేయటం, వీళ్ళకి అయ్యే లోపల ఆ పాటికి అంటే ఎక్కువ శాతం 93% పైసలు పోతున్నాయి అనేది దీని యొక్క వాళ్ళ సర్వే ప్రకారం తేలింది. 3 ఏళ్లలో 75,000 కోట్లు నష్టపోయిండ్రు అనేది వాళ్ళ సర్వే ప్రకారం తేలినటువంటిది. ప్రతి సంవత్సరం ఇన్ని చెప్తున్నా ఏం చెప్తున్నా అకౌంట్లు పెరుగుతూనే ఉన్నాయి, ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎక్కువైనరు, పోగొట్టుకునే వాళ్ళు కూడా ఎక్కువనే అయినరు. 99.8% ఇండివిజువల్గా ట్రేడింగ్ చేసిన వాళ్ళే దీంట్లో పోగొట్టుకుంటుర్రు అని వాళ్ళు ఒక విధమైనటువంటి అనౌన్స్ చేయటం జరిగింది, మీకు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఎంతగా చెప్తున్నా కానీ వీళ్ళెవరు వినట్లేరు. పోగొట్టుకున్న వాళ్ళు ప్రతి సంవత్సరం అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం యాడ్ అవుతుర్రు. ఈ విధంగా ఇలా 2023, 2024కి అటువంటి వాళ్ళు 96 లక్షల మందికి చేరిండ్రు. ఇదంతా F&O ట్రేడింగ్లో ఇదంతా అని సెబీ ఒక నివేదిక చెప్పడం జరిగింది. అయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే మనం కొనుక్కుంటామో ఈ ఆప్షన్స్ అమ్మే వాళ్ళు ఉంటారు. ఎవరు అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అమ్ముతారు. ఎప్పుడైనా మనం కొన్నామంటే ఎవరో ఒకళ్ళు అమ్మాలి, మనం అమ్మినమంటే ఎవరో ఒకళ్ళు కొనాలి, మనం కొంటున్నామంటే అమ్మిన వాళ్ళు అనమాట. అయితే ఎక్కువ శాతం ఈ ట్రేడింగ్లో జమ చేసుకుంది ఎవరయ్యా అంటే ప్రొపరైటరీ ట్రేడర్లు, అంటే ఎవరైతే ప్రొఫెషనల్గా ట్రేడర్లు ఉన్నారో వాళ్ళు, FPIలు వాళ్ళే బాగా సంపాదించినట్టు సెబీ నివేదికలో 33,000 కోట్లు ప్రొపరైటరీ ట్రేడర్లు, 28,000 కోట్లు FPIలు సంపాదించుకోరు అనేది అనమాట. అయితే దీంట్లో ఎక్కువ శాతం 30 ఏళ్ల లోపు వాళ్ళే ఎక్కువ పోగొట్టుకుర్రు అనేది ఉంది. ఎందుకు అంటే జనరల్గా ఎప్పుడైనా కానీ ఈ స్టూడెంట్ లైఫ్లో మామూలుగా ఉంటారు. స్టూడెంట్ లైఫ్ అయిపోయిన MBA అనుకోండి, బీటెక్ అనుకోండి, ఇక వెంబటే సాఫ్ట్వేర్ జాబ్ ఏదో ఒక జాబ్ రావటం, ప్యాకేజ్ రావటం, ఇక వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే తొందరగా లైఫ్లో సెటిల్ అయిపోవాలి, తొందరగా సంపాదించుకోవాలి, తొందరగా జమ చేయాలి, సైడ్ ఇన్కమ్ ఉండాలి, రైట్ అని వాళ్ళు బాగా అట్రాక్ట్ అవ్వటం. అయితే నేను చెప్పేది ఏంటిదంటే అందరికీ ఉంటుంది 30 ఏళ్ళు 35 ఏళ్ళ ఏజ్లో బాగా సంపాదించి సెటిల్ అయిపోయి మనం అంటే మార్కెట్లో కానీ మన ఫ్రెండ్స్లో కానీ రిలేషన్లో కానీ మనకంటూ ఒక బ్రాండో గుడ్ విలో ఇమేజో ఉండాలి, మనం అంటూ బాగా ఫైనాన్షియల్గా సంపాదించి అనేది బాగా ఉంటుంది యాంగ్జైటీ. అయితే ఈ యాంగ్జైటీ తోటి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆయనకి ఏదైతే జాబ్ వచ్చి ప్యాకేజ్ వచ్చిందో అది ఎలా వచ్చింది, ఉటికి రాలే, బీటెక్కో MBAనో ఏదో చేస్తే వచ్చింది, అది ఎన్నేళ్ళు చేస్తే వచ్చింది, ఎంత ప్యాకేజ్తో వచ్చింది అనేది చూడకుండా వెమ్మటే షేర్ మార్కెట్లోకి రాగానే వస్తాయి అనేది మాత్రం ఉట్టిది. అంటే ఏంది, ఇన్నేళ్ళు కష్టపడితే నీకు ప్యాకేజ్ 8, 10 వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళ నాలెడ్జ్ని బట్టి క్యాంపస్ సెలక్షన్ వస్తుంది. కానీ మరి షేర్ మార్కెట్లో రావాలి అంటే దానికి తగ్గ నాలెడ్జ్ గెయిన్ చేయాలి, దానికి తగ్గ ఇన్ఫర్మేషన్, దానికి తగ్గ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. ఏమి లేకుండానే దీంట్లో వస్తుంది, సెటిల్ అయిపోవాలి, నా దగ్గర పైసలు ఉన్నాయి కదా, నాకు ఇంత తెలివితేటలు ఉండబట్టే కదా ప్యాకేజ్ వచ్చిందంటే దీనికి రావాలని లేదు. అందుకని ఎక్కువ శాతం అట్లా 93% ఇట్లా నష్టాలు పోగొట్టుకునే వాళ్ళే ఉన్నారు. ఈ 30 ఏళ్ల లోపు వాళ్ళే ఎక్కువ వీళ్ళు ఉన్నారు. ఇక ఈ విధంగా ఎక్కువ శాతం అంటే 5 లక్షల రూపాయలు ఉన్నవాళ్ళు, దానికంటే ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళే దీంట్లో టెంప్ట్ అవ్వటం అవన్నీ జరుగుతుంది. తర్వాత మహిళలు కూడా ఉన్నారు దీంట్లో కొద్దిమంది, వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా యాడ్ అవటం, మహిళలు కూడా రావడం ఎందుకు జరిగింది అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోతుంది, వాళ్ళు కూడా ప్యాకేజీలు వస్తున్నాయి, వాళ్ళు కూడా స్వతంత్రంగా వాళ్ళకంటూ ఓన్ ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళు కూడా అంటే సిస్టమ్ అవన్నీ ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు కూడా ఆటోమేటిక్గా దీంట్లోకి రావడం జరుగుతుంది. అయితే 91.9% మేల్ అయితే ఇక మిగిలిన వాళ్ళు ఫీమేల్ కిందికి వచ్చింది. తర్వాత ఈ లావాదేవీల ఖర్చులే 50,000 కోట్ల రూపాయల కింద అని వాళ్ళ నివేదిక చెప్పడం జరిగింది. దీంట్లో 51% బ్రోకరేజ్ కిందకే పోతుంది. సపోజ్ ఈయన ఒక 1000 రూపాయలు సంపాదించండు, దాంట్లో మ్యాక్సిమం బ్రోకరేజ్ కింద, ఎక్స్చేంజ్ ఫీజుల కింద, సర్వీస్ ట్యాక్స్ అని, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని, బయ్యింగ్ అప్పుడు బ్రోకరేజ్ అని, బయ్యింగ్ అన్నప్పుడు ఆ రేట్ డిఫరెన్స్లు ఉంటాయి, కొనేటప్పటికి అమ్మేటప్పటికి ఆ రేట్ తేడాలతోటే వీళ్ళు ఎక్కువ శాతం పోగొట్టుకున్నారు అనేది నివేదిక. అయితే ఇక మన నుంచి ఏం చెప్తున్నాము అంటే F&O చేయకూడదని కాదు, చేయాలి. ఎప్పుడు చేయాలి,
దాని మీద అంటూ మీకు ఒక అవగాహన వచ్చినాక, నాలెడ్జ్ వచ్చినాక చేయొచ్చు. అయితే ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి అంటే, ఒక కంపెనీ మంచిది ఉంది అని ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ తీసుకొని 1,50,000 2 లక్షలు పెట్టి నెక్స్ట్ మంత్కో పెరుగుతుంది అని అనుకున్నప్పుడు మీరు ఫుల్ అమౌంట్ పెట్టకుండా F&Oలో కొనుక్కొని హోల్డ్ చేస్తే, దీంతోపాటు 2 అనమాట. ఎప్పుడైతే మీరు లాస్ ప్రాఫిట్ వస్తుందని నువ్వు అనుకున్నావు 10,000, లాస్కి కూడా నువ్వు రెడీగా ఉండాలి. ఎంతకి 10,000 లాభం వస్తే తీసుకుందామని నువ్వు అనుకున్నావు, 10,000 లాస్ వస్తే కూడా భరాయించగలగాలి, కెపాసిటీ ఉండాలి, నువ్వు నిలదొక్కునే శక్తి ఉండాలి. వాళ్ళే మీరు చేయగలగాలి, లేకపోతే చేయకూడదు. దానికంటే దూరంగా ఉండటం అనేది ఉత్తమం. ఇది F&O గురించి సెబీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. అందుకని అవగాహన లేకుండా చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఇదంతా కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.